ఆజాద్ గారు విడాకుల సందర్భంలో హ్మ్. భరణం ఇవ్వాల్సొస్తది భర్త. అవునండి. కానీ కొందరు ఏం జేస్తారంటే మొండికేస్తారు మేమియ్యము అని. అవునండి. ఫస్ట్ ఒప్పుకుంటారు తర్వాత ఇవ్వరని మొండికేస్తారు. అవునండి. అలాంటి వాళ్ళ సాలరీ నుంచి కోర్ట్ కట్ చేసే ఫెసిలిటీ ఏమన్నా ఉంటుందా? అవునంటే ఇక్కడ ఒకటండి. ఇప్పుడు మీరు భరణము అంటే మెయింటెనెన్స్ అనేది కొన్ని సందర్భాల్లో కోర్ట్ డిసైడ్ చేస్తది. అవును. సో, ఈ పలానా వ్యక్తి నుంచి ఇంత మీరివ్వాలి అని అనుకున్నప్పుడు, ఒకటేంటంటే సాలరీ కట్ అవ్వాలంటే గవర్నమెంట్ గనక ఆఫీసర్ గనక అయితే, గవర్నమెంట్ అయితే ఉద్యోగి గనక అయితే, హ్మ్. కోర్టు ఆదేశాల మేరకు ఆటోమేటిక్‌గా కట్ అయ్యి ఈమె అకౌంట్‌లో పడతాయి. అచ్చా! అది. హ్మ్. ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్‌లో ఎలా ఉంటదంటే, మనం మీరన్నట్టు ఒక ప్రైవేట్ సెక్టార్‌లో ఒక వ్యక్తి ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. మనం అతనికి అటాచ్‌మెంట్ పెట్టినాం. సాలరీ అటాచ్‌మెంట్ పెట్టాం. పెడితే అతను వేరే కంపెనీలో మారిపోతే ఇబ్బందవుతది. అవును. కాకపోతే ఏంటంటే, దీంట్లో అలాంటి అవకాశాలైతే ఉండవు. ఓకే. కాకపోతే ఒక వ్యక్తి ఎవరైనా సరే మీకు మెయింటెనెన్స్ చెల్లించకపోతే ఆ! మీరు సివిల్ అరెస్ట్ అంటారు. ఆ! సో, ఎరియర్స్ ఉంటాయి. ఎరియర్స్ కట్టకపోతే అంటే ఆ! ఒకేసారి ఒక నెల, 2 నెలలు కాకుండా కొంచెం టైం పట్టింది. ఒక 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు, 9 నెలలు కట్టలేదనుకోండి అతను. ఎరియర్స్ కింద ఏంటంటే అతనికి మనం ఈపీ ఫైల్ చేసుకొని సో, అది కట్టమని చెప్పేసి కోర్ట్ వారు చెప్పాలి. అతనికి కట్టను అంటే సివిల్ అరెస్ట్ అంటారన్నమాట. ఆహాహా! సో, సివిల్ అరెస్ట్ కింద అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటది. ఆ! అరెస్ట్ చేసి జైలుకి పంపించే అవకాశం ఉంటది. ఓకే. ఆ సందర్భంలో అతను ఖచ్చితంగా డబ్బులు కడతాడు. ఓకే. సో, ఆ విధంగా మనం ముందుకెళ్ళే అవకాశం ఉంటదన్నమాట. గవర్నమెంట్ ఆఫీసర్స్‌కైతే కంపల్సరీ మనం జీతాలు కట్ చేపియొచ్చు. ఇబ్బందేం సూపర్. ఉండదు. సూపర్. థాంక్ యూ సార్.